కార్తీక మాసంలో జరిగేటువంటి తంగడోన దశమి ఉత్సవానికి కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ ఎందుకు వస్తున్నారు? శ్రీ చింతలాముని నల్లారెడ్డి గారి విశిష్టత ఏంటి ఇక్కడ అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. తంగడోన పేరు వచ్చిందంటే ఇక్కడ తంగంబాయి, ఆస్పర్ తంగంబాయి, ముత్తుగురు గుర్తున ఆడుగ తంగమ్మ ఉంది. ఆ ముగ్గురు అక్కల చెల్లెండ్లోనే ఉండేది. అప్పుడు ఏం చేస్తుందంటే పూర్వము ఎవరైనా పెండిండ్లు చేస్తే కూడా తంగమ్మ వచ్చి బంగారు పెట్టిపోయి ఇచ్చేదంట. అప్పటికి ఇస్తుంటే అది బంగారు పెండి అయిపోయిన తర్వాత మరి తాపల మీద పెడితే మళ్ళీ తీసుకుని పోయేది ఆమె. అట్లా ఆ విధంగా ఉండేది అప్పుడు పూర్వం చరిత్ర. అంటే ఒక దేవత రూపంగా వచ్చి బంగారు పెట్టేది అనమాట. అడుగు మన పోయి పెండ్లి అయితేదమ్మా మాకు ఏదైనా సాయం చేయాలని అడిగితే ఆమె బంగారు పెట్టిపోయేది. పూర్వం పెట్టిపోతే ఆ బంగారు తెచ్చి పెండ్లి మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ బంగారు పోయి తాపుల మీద పెడితే ఆ విధంగా తీసుకొని పోయేది. అప్పటికి అది కొన్ని రోజులు నడిచింది ఆ చరిత్ర. నడుస్తూ ఉంటే కొన్ని రోజులు ఏమైందంటే ఆ బంగారు తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు పోయి పెట్టలేదన్నమాట. పెట్టకుందానికి ఇంకా ఆటి నుంచి ఆమె కనపడినట్లు అయిపోయింది. అప్పటి నుంచి ఈ ఊరికి తంగడోన అని పేరు కూడా ఉంది. అప్పటి నుంచి ఏర్పడింది. అప్పటి నుంచి అప్పటికే తంగడోన అని ఉంది. అప్పటికి వాళ్ళ ముగ్గురు అక్కల జెండని పేరు ఉండిందానికి తంగంబాయి అని ఉండిందానికి తంగడోన అని పేరు ఒకటి. అది ఒకటి. ఇక్కడ ఆవులు ఎక్కువగా ఉండేవి అనమాట. ఈ విలేజ్ సంబంధం ఆవులు ఎక్కువ ఉండేదానికి కూడా మనము దాంట్లో కూడా తంగడోన అని పేరు వచ్చింది అనమాట. ఆవులు ఎక్కువ మేపేదని ఆవులు మేపడం వల్ల ఇక్కడ దానికి తంగడోన అని పేరు వచ్చేది. ఇక్కడ ఏముందంటే ఈడు కొండ సంజీవుడు అని ఉంది. పూర్వం పైన కొండకి పైకి కిందికి ద్వారం ఉంది అనమాట. దారి ఉంది. ఆ దారి ఎప్పుడు చింతలాముని కూడా పైన పోయి కింద వచ్చి ఇక్కడ తపస్సు చేసేటోడు అనమాట. కొండ దగ్గర కొండ నుంచి ఒక మనిషేనా ఆయన. ఇప్పుడు చింతలాముని మనకి దేవుడు అయినాడు. మనిషి రూపే మనిషి. ఆయన మనిషి రూపంగా ఉండి దైవంగా అతన్ని ఆధ్యాత్మికంగా చేయి ఆయన దైవమైనాడు. ఆయన అయిన తర్వాత ఆయన శిష్యుని కూడా నల్లారెడ్డి అని ఉండేది. నల్లారెడ్డి గృహం. ఆ గృహంలో ఆవులు మేపేకి ఉండేవాడు చింతలాముని. ఆ ఆవులు మేపుతూ ఉండు కూడా ఆయన కాలజ్ఞానం రాసినాడు. అప్పుడు ఆ కాలజ్ఞానం ఏం చేసినారంటే అప్పట్లో పెద్దలు ఆయన మనకెందుకు ఆయన వస్తువులు అని చెప్పి ఆయన సమాధిలోనే పెట్టేసినారు. తాళపత్రాలు. ఆ తాళపత్రాలు అన్ని ఆయన సమాధిలో పెట్టేసినారు. అందుకు ఆ కాలజ్ఞానాన్ని మరుగున పడిపోయింది. అప్పటి నుంచి ఇక్కడ చింతలాముని నల్లారెడ్డి ఏమని తెలియదు. ఇప్పుడు ఏమంటే కొంతవరకు బయటకు వచ్చింది. ఇప్పుడు కొద్దిగా వరకు ప్రారంభమైంది. అంటే మరణించాడా చింతలాముని? ఇక్కడ జీవ సమాధి ఆయన సమాధి అంటే అయిపోయిన తర్వాత అయిపోయినాడు అనమాట. ఆయన వచ్చేప్పుడు ప్రాణాయామం చేసి ఆయన పోయినాడు. ప్రాణాయామం చేసి ఆయన తొలగిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ సమాధి చేసినాడు. అంటే నల్లారెడ్డి ముందు సమాధి అయినాడు. నల్లారెడ్డి అయిన తర్వాత 12 ఏళ్ళ వరకు ఈయన ఇంకా ఇక్కడ నిజ రూపాలు చూపించినాడు. నల్లారెడ్డి శిష్యుడు నల్లారెడ్డి గురువు అయిన చింతలాము. నల్లారెడ్డి తోటి కామధేను అని ఉండేది. ఆ కామధేను నుంచి ఈయన చింతలాముని అక్కడ చేరినాడు అనమాట. ఆ కామధేను ఎప్పుడు ఆ తొలగి పెడితే 300 ఆవులు ఉండేవి నల్లారెడ్డి ఇంట్లో. దానికి 6 మంది గాసగాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు నల్లారెడ్డి ఇంట్లో. అంటే తురవగల్లు అయింది. తురగల్లు దీనికి ఆమ్లెట్ తురవగల్లు. అప్పుడు ఆయన 7 ఊర్లు అంటే రెడ్డితనం అంటే అప్పుడు కర్ణాలు రెడ్లు లేరు. అప్పుడు 7 ఊర్లు ఎవరు పాలించుకుంటే వాళ్ళదే గ్రామాలు. ఆ విధంగా ఉండే. అప్పుడు నల్లారెడ్డి వాళ్ళ తండ్రి వాళ్ళు ఓబులరెడ్డి, పెద్ద ఓబులరెడ్డి అని వాళ్ళు ఈ గ్రామాలు 7 గ్రామాలుగా వాళ్ళు పరిపాలన చేసుకుని వాళ్ళ ఆధీనంలో ఉండేటివి అనమాట. అట్లా 7 రెడ్డితనం అని చెప్పి నల్లారెడ్డికి ఉండేది. ఆ నల్లారెడ్డి ఉండిన తర్వాత ఈ చింతలాముని ఈయన మునిచక్రపల్లిలో జన్మించినాడు. చింతలాముని మునిచక్రపల్లిలో నుంచి వాళ్ళకి కూడా మునుల వల్లనే వాళ్ళకి సంతానం జరిగింది. వాళ్ళకి సంతానం లేకపోతే ఆమె లక్ష్మీదేవి, తోట లక్ష్మీదేవి అని ఆమె అక్కడ కట్టెలకని పోయింది. కట్టెలికి పోయిన తర్వాత ఆమె పోతూ పోయి మంచి 12 గంటల అయింది. దాహం వేసింది.
అందరితో పోయిన ఆమె నీళ్లు దోపుకొని పోయింది. పోతూ 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 అడవిలోన ఒక పెద్ద బావి కనిపించింది. ఆ బావిలోన మునులు స్నానం చేసి ఉన్నారనమాట. అప్పుడు ఈమె ఆగిపోయింది. పోతే ఆమె నిలబడి వాళ్ళకి నమస్కారం చేసింది. నమస్కారం చేసి ఏమమ్మా వచ్చినావు అంటే నాకు సంతానం లేదు, నాకు సంతాన ఫలం కావాలని చెప్పి కోరింది ఆమె తోట లక్ష్మీదేవి. అప్పుడు ఆమెకి ఒక పండు ఇచ్చినారు వాళ్ళు. ఆ ఫలం తీసుకొని ఆమె ఇంటికి చేరింది. ఇంటికి చేరి భర్తకి చెప్పింది దాసు, నేను ఈ విధంగా మునులు ఇట్లా నాకు ఫలం ఇచ్చినారు, ఫలం ఇచ్చిన తర్వాత మనకు ఫలం అవుతుంది, కొడుకు పుడతాడని చెప్పినారు. ఆ కొడుకు పుట్టిన కూడా 12 ఏళ్ల వరకు మీ దగ్గర ఉంటాడని కూడా చెప్పినారు అని ఆమె చెప్పింది. అప్పుడు ఆ ఫలము వాళ్ళు ఇళ్ళకు కొని పూజ చేసుకొని పూజ కట్ట మీద ఆ పండును ఫలించి పూజ చేసుకుని ఆమె ఆరగించింది. ఆరగించిన తర్వాత ఆమెకి 9 నెలలు గర్భం దాలించింది. 9 నెలలు అయిన తర్వాత అప్పుడు ఆమె మల్దకల్లుకి వచ్చింది. మల్దకల్లు జాతర ఇక్కడ తెలంగాణలో గద్దవాళ్ళ దగ్గర. ఇది మునిచక్రపల్లి కూడా గద్దవాళ్ళ దగ్గరే ఉంది. ఆ గద్దవాళ్ళ దగ్గర మునిచక్రపల్లిలోన ఈమె ఇప్పుడు ఉండేది తోట లక్ష్మీదేవి. ఆమె మల్దకల్లుకి ఆడ వెంకటేశ్వర జాతర జరిగేది. ఆ జాతరకి అన్ని వచ్చినారు 2 భార్యాభర్తలు. వస్తే ఆడ ఒక గుండు దగ్గర ఉన్నారు. ఆ గుండు దగ్గర రాత్రి మంచి 12 గంటల సమయంలో ఆమెకి పురుడి నొప్పులు తీసుకున్నాయి. అప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేసినాడంటే పోయి ఆడోళ్ళు పిలుచుకొస్తానని చెప్పి పోయినాడు. పోతే ఆ జాతరలో ఆడోళ్ళని ఏమమ్మా నా భార్య నొప్పులు తింటుంది రాండి అని అంటే ఒక 2-3 ఆడోళ్ళు వచ్చి ఇచ్చినారు. వచ్చి కెర్రన్న రుమాల తెరగట్టి నిలబెట్టినారు. మంచి 1:30-2 గంటల టైంలో ఆమె ప్రసరించింది. ప్రసరించిన తర్వాత ఆయనకి జడ ఉండింది అప్పటికి చింతామణికి. ఆ జడ గుండు కొట్టుకుంటే గుండు కూడా ఇప్పుడు కూడా సీలింగ్ ఉంది అట్లే. ఇప్పుడు కూడా ఆ నిజ రూపం అట్లే ఉంది. చింతలామణి అంటే చింతలామణి పుట్టింది అంటే ఆ లేడీనా చింతలామణి మగ పిల్లవాడు. ఆయనకు జడ పుడుతూనే జడ ఉండింది. ఆ జడ తగిలింది ఆ గుండుకి. తగిలింటే ఆ గుండు పర్రను చీలింది అనమాట. అప్పటికే అక్కడ మల్దకల్లులో పుట్టినాడు అనమాట. అప్పుడు ఆ తేరు కదలలేదు. వాళ్ళు 3 గంటల టైంలో తేరు ఎగ్గుతారు. ఇప్పటికీ 3 గంటల యాదాము 3 గంటలకు తేరు ఎగ్గేది. ఆ తేరు ఎగ్గితే అక్కడ ఉండిన పిల్లవాడు ఒకరికి పైనుండి ఇట్లా పలానా దగ్గర పిల్లాడు ప్రసరించినాడు, ఆ పిల్లోడు తెస్తేనే రథం కదులుతుంది అని చెప్పినాడు. అప్పుడు ఆ ఉండే వెంకటేశ్వర గుడి కూడా అప్పుడు ఏం చేసినట్టు ఇక్కడ మక్కమే తిరిగినాడు అనమాట. గోడపడి ద్వారం ఏర్పడి అప్పుడు అక్కడ ఉండే పెద్దలందరూ అటుకు వచ్చి ఆ పిల్లోని తీసుకొని ఆ తండ్రిని అడిగి తీసుకొని పోయి రథం మీద పెడితే రథము కదిలింది. ఎవరు ఎగ్గుకున్నా కూడా అదంతకదే కదిలింది. అప్పుడు ఆ మందకల్లు వాళ్ళు ఏం చేసిన పెద్దలందరూ ఈ పిల్లని మా దగ్గర ఏంటంటే మేము సాకుంటాము, మేము ఇక్కడ పెద్ద చేస్తామని చెప్పినారు. చింతలాముని మేము ఈ గుడికే ఇది చేస్తామని చెప్పి అడిగినారు. అంటే మేము ఇవ్వము, మాకు వరంతో పుట్టిన వాడు ఈయన, దానికి మేము ఈయమని చెప్పి అన్ని వాళ్ళు తీసుకొచ్చుకున్నారు అనమాట. తీసుకొచ్చి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు. ఉంటూ 12 ఏళ్ళు కావస్తుంది. 12 ఏళ్ళు ఇంక పోతాడు పిల్లోడు అని చెప్పి వాళ్ళు వాకిలు వేసి పెట్టినారు. అక్కడ మల్లకల్లుగా ముని చక్రవర్తి పల్లి బీగం వేసి పెట్టినారు. బీగం వేసి బయట అరుగు మీద పండుకున్నారు వాళ్ళిద్దరు. పండుకున్న తర్వాత 12 గంటలు అయింది రాత్రి. లేచినాడు, తలుపులు అవే తెరుచుకున్నవి. తల్లిదండ్రి ఇంకా మత్తులో పండుకునిడిచినారు. ఈయన బయలుదేరి వస్తూ గద్దవాళ్ళ నుంచి మంత్రాలయం చేరినాడు. మంత్రాలయం చూసుకొని ఎమ్మెగనూరు చూసుకొని ఇటు వచ్చి ఇక్కడ తొరవగొల్లని ఓబులేసిన కొండ ఉంది. ఆ కొండ దగ్గర చేరినాడు. కొండ దగ్గర చేరిన తర్వాత అక్కడ నల్లారెడ్డి ఇంట్లో ఉండే ఆ ఆవులు మేపెట్టి పిల్లలు ఆవులు అక్కడ కొండకి పోయినారు. ఆ కొండకి పోతే చింతలాము నుండి ఈ ఆవులు ఎవరు బాబు అని అడిగినాడు ఆ పిల్లల్ని. అడిగితే ఇవి నల్లారెడ్డి ఆవులు ఇవి అని చెప్పినారు. అంటే నల్లారెడ్డి ఇల్లు నాకు చూపియండి అని చెప్పి చింతలాముని అడిగినాడు. అప్పుడు ఆ పిల్లలు అన్నాక నల్లారెడ్డి ఇంటికి వచ్చినారు. నల్లారెడ్డి ఇంటికి వచ్చి నల్లారెడ్డి తల్లిని అచ్చమ్మని అవ్వా నేనైతే ఇక్కడ ఆవులు మేపేదనుకున్నాను, నాకేమి కూలి వద్దు ఏమొద్దు, నాకు అన్నం పెట్టే చాలు, నేను ఈ ఆవులు మేపుతాను అంటే సరేలే అని చెప్పి ఆమె ఒప్పుకుని ఆ ఆవులు మేపేదానికి ఉన్నాడు. అప్పుడు ఆ ఆవుల్లోనూ ఒక కామధేను అని కూడా ఉండేది. ఆయన రోజు ఆవులు తీసుకుని పోయి మేపుతూ ఉండి మధ్యాహ్నం అయ్యేదే ఒకటి గర్రి గీసి
కాలజ్ఞాన్ని రాసేవాడు. ఆ తాటాకులు, తాటి చెట్టు ఉంటే ఆ తాటాకుని అది మానదంతకదే వంగి తాటాకులు ఇచ్చేది చింతరామునికి. ఆ తాటాకులు రాస్తూ ఉండేవాడు కాలజ్ఞానాన్ని. ఆ కాలజ్ఞానం రాస్తూ ఒకరోజు తల్లి అచ్చమ్మ ఏమడిగింది, ఈ ఆవు పాలు ఇవ్వడం లేదు కదా, మరి ఈ పాలు దూడ తాగుతుంది అడవిలోని ఏం చెప్పి అడిగింది. అంటే ఏమో రెడ్డమ్మ నాకైతే తెలీదు, మరి నేను చూడలేదు, ఆవు దూడ తాగలేదు అని చెప్పినాడు. ఆ రోజు ఆయన ఈ ఆవు ఎక్కడికి పోతుంది అని పండుకున్న లెక్క పండుకున్నాడు. ఆ ఆవు లేచి చక్కగా అక్కడ బోడిగొట్టు అని ఒక బోడిగొట్టు ఉంది. ఆ బోడిగొట్టులో 1,000,000 మునులు ఉన్నారు. ఆ 1,000,000 మునులకి ఇది పాలు ఇచ్చి వచ్చేదన్నమాట. అప్పుడు ఈ ఆవు పోతున్న ద్వారం సన్నగా ఉండేది, ఇది వెడల్పైపోతుంది, లోపలికి పోయింది. ఈయన కూడా ఎంబడపోయినాడు. ఆ ఆవుకి తెలియనట్లే పోయినాడు చింతరాముని. పోయి ఈయన కూడా లోపలికి పోయినాడు. పోయి ఈయన ఓ సైడ్ ఉన్నాడు. ఆ ఆవు పాలు ఇచ్చి పోయింది. 1,000,000 మునులు స్నానం చేసి ఆ పాలు తీర్థం తీసుకుని వాళ్ళు పోదామనే టైంలోన ఈయన సాష్టాంగ నమస్కారం పడినాడు. ఆ మునులకి సాష్టాంగ నమస్కారం పడిన తర్వాత ఆ మునులు దివ్య దృష్టితో చూసినారు. అరే మనం ఇచ్చిన ఫలం ఇది, ఈయన మనం వరం చేత పుట్టినవాడు అని చెప్పి వాళ్ళు మునులు అడిగినారు. ఈ ఆవు ఎవరిది అని అడిగినారు వాళ్ళు. అంటే నల్లారెడ్డి కూడా నువ్వు మోక్షం ఇవ్వాలా అని చెప్పి ఆయనకు పేరు పెట్టినారు. నువ్వు 1,000,000 మునులకి మేటి ముని అని ఆయనకి బిరుదు ఇచ్చినారన్నమాట ఆ మునులు. అప్పటి నుంచి వచ్చి ఆయన ఆవులు మేపుకుంటూ నల్లారెడ్డి ఇంట్లో ఉండేవాడు. నల్లారెడ్డికి కూడా మోక్షం ఇవ్వాలని చెప్పి ఆ మునులు చెప్పినారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒకరోజు ఆవులు మధ్యాహ్నంకే వచ్చేసినాయి. వచ్చేస్తే నల్లారెడ్డి ఊరి సావిట్లో కూర్చొని ఉన్నాడు. కూర్చొని తర్వాత ఆయన ఆవులు ఇయ్యాలకి వచ్చినవి, ఏం చింతలమని పిల్లోని మాట లేదని చెప్పి ఇంటికి వచ్చినాడు. ఆ ఆవులనికి వచ్చి మేతని కట్టుకొస్తామని పోతే, రెడ్డి నువ్వేంటికి పోతావు, నేను పోతానని చెప్పి తాడు తీసుకుని చింతలాముని తాడు తీసుకుని మేపుకొని పోయినాడు. ఆ మేపు కట్టుకోవడానికి పోతే ఆ వామిదొడ్డి ఉంది. ఆ వామిదొడ్డిలోన ఎండ ఉంటే నీడ ఉంటే వెనక నీడ పండుకున్నాడు. పోదామిలో నుంచి పోదామని పొన్నాడు. పండుకొని తర్వాత ఆయన అట్లా నిద్రపోయిన 1-2 గంటలైంది. ఈయన నల్లారెడ్డి ఏమి ఊరు సావిట్లో కూర్చొని రాలేదు, చింతలాముని మేత తీసుకుని వస్తానని చెప్పి అని రాలేదని ఈయన చూడనీకని పోయినాడు. ఈయనేం చేసినాడు, ద్వారం పడిపోయినట్ల వెనక పోయి నిలబడి చూసినాడు. చూస్తే 7 పడగల సర్పము ఆయనకు నీడగప్పింది. ఆ నీడగప్పి చూసినాడు, అధ్వానంగా తినేసింది అని అనుకున్నాడు నల్లారెడ్డి. అప్పుడు ఈయన ఎన్నిక అదే వచ్చినాడు. అప్పుడు సప్పిడయింది. ఆ సప్పిడి విని ఆ పాము పోతూ తాకుతో కూడా లేపి అదే పోయింది. అప్పుడు చింతలాముని లేచి అయ్యో ఎంత పొద్దు పోయింది అని చెప్పి లేచి మోపుగా మేత కట్టుకొని 4 లేపినా కూడా లేనటువంటి మేత కట్టినాడు. కట్టి తీసుకొని వస్తున్నాడు. వస్తూ 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 చూస్తున్నాడు, ఆయన తల మీద లేదు, పైన 3 పైన ఉంది మోపు. బాగా దివ్య దృష్టితో చూసినాడు నల్లారెడ్డి ఊరు సావిట్లో నుంచి. ఈయన ఎవడో మహానుభావుడైనాడు, ఈయన సామాన్యుడు కాదు అని ఆయన అప్పటికి ఆయనకి తెలిసింది. ఈయన ఎడకూడదు అని చెప్పి ఆయన ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి మేపేసినాడు. నువ్వు సర్వసామాన్యుడు కాదు అని కాళ్ళ పట్టుకున్నాడు. అప్పుడు చింతరాముడు, అయ్యో రెడ్డి, నేనే చూసే నేను దాసురుణ్ణి, నువ్వు చూసే రెడ్డి, నువ్వు నా కాళ్ళ పట్టుకుంటున్నావు ఏమంటే, లేదు నువ్వు ఉండేదరా అని చెప్పి ఆయన పోయి స్నానం చేపించి బట్టలు వేపించి కొత్త బట్టలు వేపించినాడు. కొత్త బట్టలు వేపించి అప్పుడు ఆయన దగ్గర తీసుకున్నాడు. అట్లా 12 ఏళ్ళు ఆయన వెంబడి తిరిగినాడు నల్లారెడ్డి. 12 ఏళ్ళు ఆయన చర్మము పోయింది. పోయినా కూడా కాళ్ళు పట్టుకున్నాడు. ఇక్కడ కిలోమీటర్ ఇప్పుడు నల్లారెడ్డి సమాధానం దగ్గరే ఉంది. ఆడ బండ ఉంటే ఆ బండ మీద కాళ్ళ పట్టుకుని తీసుకొని పోతే ఈ డిమ్మమంతా పోయింది. 12 ఏళ్ళు తిరిగినాడు. ఆ చర్మం పోయిన తర్వాత అప్పుడు ఆయనకి మోక్షం ఇచ్చినాడు చింతరాముని. ఆయన ఇచ్చిన తర్వాత మళ్ళా తర్వాత ఆయన కొన్ని నల్లారెడ్డి ఐక్యమైన తర్వాత నల్లారెడ్డి ముందు ఐక్యమైనాడు. నల్లారెడ్డి ఐక్యమైన తర్వాత ఈయన 12 ఏళ్ళు సేవ చేసినాడు శిష్యునికి. అంటే ఎక్కడైనా కానీ గురువుకి చేస్తారు కానీ ఇక్కడ మాత్రం శిష్యునికే చేసినాడు గురువు. అట్లా 12 ఏళ్ళు ఈయన దశమని చేసినాడు. అక్కడ ఒక దూత ఉండేది. ఇప్పుడు నల్లారెడ్డి సమాధానం దగ్గర అది ఒక పడ. ఆ పడలో ఒక దూత ఉంటే వీళ్ళిద్దరు పోయి నల్లారెడ్డి చింతలమ్ముని, నీవు మాకు స్థలం ఇవ్వాలా, ఇడిచిపోవాలా అని చెప్తే, నేను ఎందుకు ఇడిచిపోవాలా, నేను ఎందుకు అని ఆ దూత అనింది. నీకేం కావాలో కోరుకోమని చెప్పినారు. అంటే నాకు సంవత్సరానికి ఒక దున్నపోతూ 9 అన్నం ఇవ్వాలా అని చెప్పి అడిగింది ఆ దూత. సరే అని ఒప్పుకున్నారు. దానికే ఇప్పటికి ఆ జాతరలోన జాతర అయిన తర్వాత ఆరాధన అని జరుగుతుంది ఆడ. అప్పుడు దానికే ఇప్పటికి కూడా ఒక దున్నపోతూ 9 అన్నము ఆ దూతకే వేసేది. ఇప్పుడేమనుకుంటారంటే జనాలు ఆయనకే బలినికి తయారైనారు. ఈ కలికాలం ఇప్పుడు
దానికి ఈ విధంగా జాతర జరుగుతూ ఉండేది. అప్పుడు అశ్వము లేదు. అశ్వము లేకపోతే 5 మంది వాళ్ళు పూజారులు బాణం తీసుకుని వాళ్ళు తాగేది లేదు, ఏమీ లేదు, మంచి వాళ్ళు నిష్ఠతో ఉండి పోయేటవాళ్ళు. పోతూ రాంబాణం అని పట్టుకొని పోయేవాళ్ళు. అట్లా ఆ విధంగా చేసినారు. ఇక్కడ దశమి అంటే శ్రావణ మాసంలోన 10వ రోజు దశమి. అంటే గురువు శిష్యుని దగ్గర పోతాడనమాట. శిష్యుడు పోయేదానికే ఇది శ్రావణ మాసంలో దశమి అని పేరు పడింది. ప్రతి సంవత్సరానికి ఒక తూరి ఈయన ఆటికి పోయి గురు శిష్యుల కలయిక, ఆ కలయిక నుంచి ఆడ మంగళాలు చేసుకుని ఆయన పూజ చేసుకుని మళ్ళీ ఎన్నికి రిటర్న్ వచ్చేవాడు అన్నమాట. ఆ విధంగానే జరిగింది. అప్పుడు అశ్వం లేదు. అశ్వం లేకపోతే మనుషులే పోయి వచ్చేవాళ్ళు. అప్పుడు ఒక రోజు మా లింగమయ్య అని ఉండేవాడు, అంటే మా తాత. ఆ లింగమయ్యకు కనసులోన పలానా దగ్గర గుర్రం ఉంది, మీరు గుర్రం తెచ్చేయండి ఇంకా అని చెప్పి ఆ చింతరాముని కనసులో చెప్పినాడు. ఆ కనసులో చెప్తే సరేలేని పొద్దున పోయి చూస్తే ఇక్కడ మాలకుంట అని ఉంది. ఆ మాలకుంట దగ్గర పోతే పంచవన్నెల రంగుల అశ్వము వేస్తూ ఉంది, సన్న పిల్ల. చూసినాడు, కరెక్ట్ గా కల్లో చెప్పిన మాదిరిగానే ఉంది. ఆ అశ్వాన్ని తీసుకుని వచ్చి అందరి గ్రామ పెద్దలు అందరిని పిలిచి ఈ విధంగా జరిగింది, ఇట్లా మనం వీటి నుంచి అశ్వం వేడాలా అని చెప్పి ఆ అశ్వం ఆటి నుంచి అశ్వసేవ చేసేదానికి ఆ అశ్వానికి స్నానం చేయించి పోయి చింతరాముని దగ్గర మంగళార్తి చేసి అశ్వానికి నామ చేసి ఆయన్ని వదిలినారు. పూజారులు అందరూ ఊళ్ళో గ్రామ పెద్దలు అందరూ ఆ అశ్వాన్ని పూజ చేసి వదిలినారు అన్నమాట. మీ తాత గతంలో మా తాత కూడా ఉండి అందరూ చేసినారనమాట. అప్పుడు ఆ యశ్వాన్ని పట్టుకునేదాన్ని కూడా లింగమయ్య పట్టుకుని వచ్చేటాడు. అప్పుడు మా వంశం పరం. ఇప్పుడు మేము ఏమంటే మేము పోతాము, మేము పట్టుకోము, పూజారులే పట్టుకుంటున్నారు. అప్పుడు మా తాత పట్టుకొని వచ్చేటాడు అనమాట. ఆ విధంగా ఆ యశ్వం కొన్ని నిజ రూపాలు చూపించింది. అప్పుడు ఆ యశ్వం కరెక్ట్ శ్రావణ మాసం 10వ రోజు దశమి రోజు రాత్రి 3 గంటలకి వచ్చేది. అప్పుడు ఆ యశ్వాన్ని ఎప్పుడు బంధనం వేయలేదు. ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక సంవత్సరము ఏటావతలు పోయింది. ఏటావతలు దాన్ని కట్టేసినారు గొలుసులతో కట్టేసి అక్కడ ఏరు నిండా పారుతూ ఉంది. అక్కడి నుంచి ఏటావతలు ట్రైన్కి వచ్చి నగరూరు నుంచి దిగి నడుచుకుంటూ వచ్చేటోళ్ళు. ఈ తంగడోనికి అప్పుడు ఏ బస్సులు లేవు, బండి లేదు, ఏమీ లేదు. అప్పుడు కాలినడకనే రావాలి, కాలినడకనే పోవాలి. అట్లా మారుమూల గ్రామం పల్లె అయిపోయింది తంగడోన్నారు. ఆ విధంగా ఉన్న టైంలోన రాత్రి ఇప్పుడు సీతారామరెడ్డి ఇంట్లోనే అన్ని జరిగేది. ఆయన ధర్మకర్త. అంటే సీతారామరెడ్డి వాళ్ళ తాత కూడా, అప్పుడు వాళ్ళ తాత పేరు సీతారామరెడ్డి, వాళ్ళ ఆయన వెంకటరామరెడ్డి నుంచి వాళ్ళ ఇంట్లో ఫస్ట్ నుంచి ఈ సేవ చేస్తూనే ఉన్నారు. ధర్మకర్త వాళ్ళే అప్పటి నుంచి ఉన్నారు. నల్లారెడ్డి ఆయన పాకనాటి వంశమే. ఆ పాకనాటి వంశకి నల్లారెడ్డి కూడా శాపం పెట్టినాడు. పాకనాటి వంశానికి ఒక్కడే కొడుకు, వాళ్ళకి 2-3 పుట్టరు. ఇప్పుడు కూడా ఆయన ఒకడే, వాళ్ళ తాత ఒకడే, వాళ్ళ నాయన ఒకడే, ఇప్పుడు ఆయన కూడా ఒకడే. ఇప్పుడు ఆయనకు కూడా ఒకడే పుట్టినాడు. ఇప్పుడు కూడా ఉన్నాడు సీతారామరెడ్డి. వాళ్ళ ధర్మకర్త ఆయన కంసంలోనే జరుగుతూ ఉండేది ఈ దశమి ఇప్పటికి కూడా. తంగడోన దశమి అంటారు. శ్రావణ మాసంలో దశమి అని జరుగుతుంది. చింతలాముని దశమి, నల్లారెడ్డి చింతలాముని దశమి అని జరుగుతుంది శ్రావణ మాసంలో 10వ రోజు. ఓకే, మరి ఇది తంగడోనికి సంబంధించి మరి నల్లారెడ్డి చింతలాముని గారి చరిత్ర ఏంటి అనేది మరి ఇక్కడ దాదాపు ఇక్కడ గ్రామ సర్పంచ్ భర్త అయినటువంటి రంగన్న దగ్గర మరి ఆయన దాదాపు ఇక్కడ అతనుకు తెలిసినటువంటి చిన్నప్పటి నుంచి విని సందర్భాన్ని మరి మన దగ్గర ఇక్కడ తంగడోనికి సంబంధించిన చరిత్ర, మరి తంగడోనికి పేరు రావడానికి గల కారణం, మరి నల్లారెడ్డి చింతలాముని ఇక్కడ దశమి ఏ విధంగా జరుపుకుంటారో అనేది ప్రతిదీ మన దగ్గర పంచుకోవటం జరిగింది. ఇది మరి ఇంకొక గ్రామంతో మీ ముందుకు వస్తా. నేను మీ గోవింద్ వర్గ.